ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల్లో. బాగుందండి పరిపాలన. బాగుంది. బాగుంటే ఏం నచ్చాయి మీకు? ఏమైనా పెన్షన్ ఇస్తున్నాడు, డోక్రాలో ఇస్తున్నాడు, మహిళలకి అన్ని అనుకూలంగా జరుపుతున్నాడు. మరి ఈ పథకాలతో మరొకసారి గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి? ఏం గెలుతాడు నమ్మకం ఉంది మాకు. పవన్ చంద్రబాబు పోటీ ఇస్తున్నారుగా ఇద్దరు, ఎట్లా ఉంటుంది ఈసారి మరి? ఇంకా కొంచెం దూకుడుగా ఉంటుంది ఇద్దరుగానే. నరసాపురానికి మన ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు ఈ 5 సంవత్సరాల్లో? ఏం బాగా చేశారండి, ఏం పర్వాలేదు. ఏం చేశారు? అభివృద్ధి పనులు ఏం చేశారు? ఉం. అభివృద్ధి అంటే ఎలా జరిగింది? అభివృద్ధి అంటే మనకి ఏది కావాల్సిన సహకారం బాగానే చేసుకొచ్చాడు, ఏది కాదనలేదు. రోడ్డు అయినా ఇంకోటైనా చిన్న చిన్న రోడ్లు అయినా దిగడితే వేసుకుంటూ వచ్చాడు. ఇంకేదైనా బొమ్మిడి నాయకర్ గారు మళ్ళీ పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో పోటీ? ఏం చెప్పండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. పోటీ ఉంటుందా? ఈ పోటీ ఇవ్వగలుగుతాడా బొమ్మిడి నాయకర్ గారు మళ్ళీ? టీడీపీ సపోర్ట్ ఉంది కదా, కొత్త నమ్మకం ఉంది. రాజుగారు ఎలా ఉంటాడో చెప్పలేము. ఎలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి? అయినోడికి ఆకులోని కానోడి కంచంలో పెడుతున్నాడు. ఇంకేంటి, కుడి చేత్తోడు ఇస్తున్నాడు, ఎడం చేత్తోడు ఇస్తున్నాడు, కుడి చేతుల్లో ఆపుకుంటున్నాడు. ఇంకేంటి ఏంటి ఇంకా అంతే. మరి ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ? ఎవరండి ఎవరు వచ్చినా ఇంకా అంతే. ప్రజలు దోసి తినేవాళ్ళే ఎవరు వచ్చినా అంతే. వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా ఇంకా అంతే. ఎంతేంటి ఇంకేముంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అవకాశం ఇస్తే బాగా చేస్తాడు, ఏమంటావు నువ్వు? అవకాశం ఇస్తే నేను బాగు చేస్తాను అంటారు. వచ్చిన కాడి నుంచి అందరూ అంతే. ఎవరైనా ఒకటే. ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే కొన్ని అందరు రోడ్లు గీట్లు శుభ్రంగా వేస్తాడు. ఈయన ఏంటంటే ఈయన సంపాదన కోసం గొడవసులోను దాచుకుంటున్నాడు అంతే. మీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రాజు గారు బాగా చేశారు 5 సంవత్సరాలు. ప్రసాద్ రాజా అంత సన్నాసి అవ్వడం లేదు. మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ ఈసారి? గెలిచిన వరకే, గెలిచాక ఇంకేమీ లేదు. నాయకర్ గారు గెలుస్తారా మళ్ళీ? అవకాశం ఉండదు. ప్రసాద్ రాజు కనుక వస్తే చిత్తు కింద ఓడిపోతాడు. ఫస్ట్ ఒక మాట చెప్పండి, ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అవకాశం అన్నారు, ఇచ్చారు కదా, ఎలా ఉంది పాలన? చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఆయన బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి అయినట్టు ఉన్నాడు ఆయన. ఎందుకంటే వేరే పనులు ఏం చేయట్లా. బటన్ నొక్కాం, ఆటో వాళ్ళకి వేసాం, బటన్ నొక్కాం, ఈ స్కూల్ వాళ్ళు అమ్మఒడి డబ్బులు వేసాం, బటన్ నొక్కాం, ఇవన్నీ ఈ పథకాలే తప్ప చదువుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. 5,000 ఇచ్చే వాలంటీర్ జాబులు ఇచ్చారు తప్ప ఇంకేం ఉద్యోగాలు లేవు వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తుకి ఈ రోజున కనీసం నెలకు 15,000 20,000 లేనిదే వాళ్ళ మనుగడ సాధ్యం. ప్రతి కుటుంబంలో అవకాశం పెంచాలి. ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీలు లేవు. ఏ ఏరియాలోనూ ఉన్న ఇండస్ట్రీలు కానీ వేరే స్టేట్లకు వెళ్ళిపోయినాయి. అటు హైదరాబాద్ లేదా బెంగళూరు లేదా చెన్నై, తమిళనాడు వెళ్ళిపోయినాయి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మరి ప్రభుత్వం మళ్ళీ? ప్రభుత్వం ఎవరు వచ్చినా ఈ నిరుద్యోగులను చూసుకోవాలండి. చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఉండాలి. దానివల్ల ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్కి ఆదాయం ఎలా వస్తుంది? సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన వాళ్ళు అక్కడే ఖర్చు పెట్టుకోవడం వలన దానికి ట్యాక్స్లు ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఆంధ్రాలో. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు కల్పించుకోలేదు, పట్టించుకోలేదు. పవన్ చంద్రబాబు ఇద్దరు పొత్తు అయినారు కదా, మరి పోటీ ఇవ్వగలుగుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఓటు ఇస్తారు గట్టిగా. ప్రభుత్వం ఫామ్ చేసేంత ఇస్తారంటారా? అవన్నీ మేము డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడితే ఈ జనాలు గొర్రెలు అంటారు. మన నరసాపురం నియోజకవర్గానికి ఎలా చేశారు ప్రసాద్ రాజు గారు 5 సంవత్సరాల్లో? వాళ్ళు ఏం చేయలేదండి. ఆయన చేసింది మాటల వరకే తప్ప మొగలతో డ్రైనేజీ చేస్తున్నారు. ఒక డ్రైనేజీ రూపాయి ఖర్చు పెట్టింది లేదు డ్రైనేజీ నిమిత్తం. ఇక్కడ ఈ డ్రైనేజీ డెవలప్మెంట్ చేయాలంటే 4-5 కోట్లతో సరిపోద్ది. అక్కలేని పథకాలు మొగలతూరులో ఇంచుమించు 100 కోట్ల దాకా ఇచ్చారు. ఏది అమ్మఒడి అని వీటిల్లో డబ్బులు ఇచ్చారు తప్ప కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు.